హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా ముఖ్యమైన టాపిక్, చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మీకు ఏదైనా కంపెనీలో కానీ ఇండస్ట్రీలో కానీ చాలా యూస్ఫుల్ అయినటువంటి టాపిక్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. అదే ఫైర్ ఫైటింగ్ మాట. అంటే ఈ ఫైర్ ఫైటింగ్లోకి వచ్చేసేటప్పటికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకటి వాటర్ తోటి, నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్టింగ్విషర్స్ తోటి ఈ విధంగా చేస్తూ ఉంటాము. కాకపోతే మనకు వచ్చేటప్పటికి ఫస్ట్ మనం వాటర్ సోర్స్లో ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ మనం పంప్ రూమ్కి వచ్చామాట. ఈ ఫైర్ ఫైటింగ్ సంబంధించిన పంప్ రూమ్లోని అసలు ఏ పంపులు ఉంటాయి, అవి ఎంతవరకు కట్ ఆఫ్ అవుతాయి, ఏ పంపు తర్వాత ఏది ఆన్ అవుతుంది, అది ఎక్కడెక్కడికి రీచ్ అవుతుంది, ఎంత ప్రెజర్ ఉండాలనేటువంటి ఫుల్ టాపిక్ తోటి మనం మాట్లాడుకోబోతున్నాము. మీరు చూసినట్లయితే కనుక ఇది టోటల్గా ఒక బిల్డింగ్కి సంబంధించినటువంటి ఫైర్ ఫైటింగ్ పంప్ రూమ్స్ మాట. ఈ ఫైర్ ఫైటింగ్ పంప్ రూమ్లోని ఫస్ట్ ఏదైతే మీకు పంప్స్ కనబడుతున్నాయి, ఈ పంప్స్ నేను ఇండివిజువల్గా ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి, ఇది ఫస్ట్ వచ్చేసేటప్పటికి దీన్ని యాక్చువల్గా జాకీ పంప్ అని చెప్పేసి అని అంటమాట. ఇది జాకీ పంప్. ఇది మనకి యాక్చువల్గా మనం బిల్డింగ్ హైట్, ఒక బిల్డింగ్ హైట్ ఒక 7 floors 8 floors ఒక బిల్డింగ్ ఉంటే కనుక ఆ బిల్డింగ్లోకి మనకి ఎంత ప్రెషర్ రిక్వైర్డ్ కావాలనేది అదంతా క్వాలిక్యులేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది 5 kgs 6 kgs 7 kgs అనేది మనం ఇప్పుడు చూసినట్లయితే కనుక ఇది ఒక 7 kg సెట్ చేసినటువంటి సెటప్ మాట. ఇదంతా కూడా అంటే బిల్డింగ్ హైట్కి 7 kg సెట్ పాయింట్ అనేది సెట్ చేయడం జరిగింది. కేజీ అంత రిక్వైర్డ్ అనేది లైన్లోని. ఇప్పుడు వచ్చేసేటప్పటికి దీన్ని జాకీ పంప్ అని చెప్పేసి అంటారు. ఈ జాకీ పంప్ ఏదైతే ఉన్నదో ఇది ఫస్ట్గా అంటే మనం 7 kgs అని అనుకున్నాం కదా, ఈ 7 kgsలోని ఇది ఓన్లీ జస్ట్ ఫర్ బ్యాకప్ మాట. బ్యాకప్ అంటే అది ఎంతవరకు బ్యాకప్ ఇస్తుంది, ఇది ఓన్లీ 1 kg అండ్ 1.5 kgs ప్రెజర్ వరకు మాత్రమే ఇది బూస్టింగ్ చేస్తుంది అన్నమాట. అంటే మనం 7 kg ఏదైతే మన లైన్లో ప్రెజర్ ఉండాలో ఆ లైన్లో ఉన్నటువంటి ప్రెజర్ ఏమన్నా 1 kg లేకపోతే 1.5 kg అంటే 7 kgకి 5.5 kg 6 kgs వరకు కానీ వస్తే కనుక వెంటనే ఈ జాకీ పంప్ ఆన్ అయ్యి మళ్ళీ ఆఫ్ అవుతుంది అన్నమాట. అంటే దీన్ని ఇప్పుడు కూడా మనం మాన్యువల్లో పెట్టాలి. దానికి సంబంధించినటువంటి ఇది ఆటో కట్ ఆఫ్, ఇది ప్రెజర్ స్విచ్ మాట. ఈ ప్రెజర్ స్విచ్లోని మనకి డిఫరెంటేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎంత రేంజ్లో కట్ ఆఫ్ అవ్వాలనేది మనం దీంట్లో మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి యాన్లాంగ్ ప్రెజర్ గేజ్ మాట. అంటే ఇందులో మనకి ఎంత ప్రెజర్ గేజ్ ఎంత ఉన్నది, లేకపోతే అది ప్రెజరు మనకి ఎంత కేజీస్కి ఇది కట్ ఆఫ్ అవుతుంది ఎంత ఉన్నది అనేది మనకి యాన్లాంగ్ ద్వారాగా చూపెడుతుంది. ఇది వచ్చేసి లోపల ఆటోమేటిక్గా మనకి కంట్రోలింగ్ జరుగుతుంది అన్నమాట. డిఫరెంటల్ ప్రెజర్కి మామూలుగా మనం సెట్ చేసినటువంటి సెట్ ప్రెజర్కి రన్నింగ్ చేసి కట్ ఆఫ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మీకు పంప్స్ అయిపోయిన తర్వాత నేను హెడర్ లైన్ ఎటు నుంచి ఎటువైపుకి వెళ్తాయి అనేది నేను చూపెడతాను. నెక్స్ట్ వచ్చేసి సేమ్ టు సేమ్ దీన్ని మనం మెయిన్ పంప్ అని చెప్పేసి అంటాం. మెయిన్ హైడ్రెంట్ పంప్ మాట. ఈ మెయిన్ హైడ్రెంట్ పంప్లోకి వచ్చేసేటప్పటికి మనకి యాక్చువల్గా బిల్డింగ్ డిజైన్ బట్టి ఏం చేస్తారంటే మనకి స్ప్రింక్లర్కి విడిగా ఇంకో పంప్ ఉంటుంది, మెయిన్ హైడ్రెంట్ పంప్ ఒకటి, స్ప్రింక్లర్ హైడ్రెంట్కి అంగా ఒక పంప్ అనేది ఉంటుంది. కాకపోతే ఒక చిన్న సైజ్ బిల్డింగ్స్ ఉంటే కనుక వాటికి వచ్చేసేటప్పటికి మెయిన్ హైడ్రెంట్ పంప్ ఏదైతే ఉన్నదో ఇదే లూప్ అయి ఉంటుంది అన్నమాట రెండాటికి. అంటే స్ప్రింక్లర్స్కి నెక్స్ట్ వచ్చేసి హైడ్రెంట్కి ఒకటే పంప్ కామన్గా అయి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం 7 kgs సెట్ పాయింట్ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఈ 7 kgsలోని ఇది 5.5 kgs వరకు మాత్రమే, అంటే 1.5 kg 1 kg వరకు మాత్రమే ఇది వెనకతల ఓన్లీ బూస్టింగ్ ఇవ్వగలుగుతుంది. అంత ప్రెజర్ వరకే డిఫరెంటేషన్ ఓన్లీ 1 kgs వరకు. ఒకవేళ దిగిపోయింది 5.5 కన్నా కింద ఇంకొక 1 kg 4.5 kgsకి వచ్చింది అని అనగానే వెంటనే ఇది ఆన్ అవుతుంది అన్నమాట. ఇది కూడా ఆటోలోనే ఆన్ అవుతుంది. ఆటోలో ఆన్ అవుతుంది కానీ మనం చూసుకోవాలి. మళ్ళీ ఆటోలో మాత్రం ఆఫ్ అవ్వదు, మాన్యువల్లోకి ఆఫ్ చేయాలి. అంటే ఎందు గురించి ఆఫ్ చేయాలంటే దీన్ని మాన్యువల్లో ఆఫ్ చేస్తే కనుక మనకి జరుగుతున్న ఏదైనా ఒక ఇన్సిడెంట్, ఏదైతే పెద్ద ఇన్సిడెంట్ ఉన్నదో ఇది ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతే కనుక ప్రాబ్లం అవుతుంది. అందు గురించి ఇది ఎప్పుడు కూడా వచ్చి మనం ఆటోలోనే రన్ అవుతుంది. మనకి ట్యాంక్ ఎక్కడ ఉంటుంది, ఆ ట్యాంక్ నుంచి మళ్ళీ ఏ విధంగా కనెక్ట్ అయి ఉంటుంది అనేది నేను డెప్త్గా మీకు చూపెడతాను. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి దీనికి మళ్ళీ ఇంకొకటి ఉంటుంది అన్నమాట, బూస్టర్ పంప్ అని చెప్పేసి. ఈ బూస్టర్ పంప్ని మనం ఎక్కడ కనెక్ట్ చేస్తామంటే బిల్డింగ్ ఏదైతే టెర్రస్ ఉన్నదో ఆ టెర్రస్ లెవెల్లో పైన కనెక్ట్ చేసి ఉంటుంది అన్నమాట. ఎందు గురించి అంటే కింద నుంచి ఎప్పుడైతే ఈ హైడ్రెంట్ పంప్ అనేది సెట్టిన ప్రెజరు 4.5 kgs దిగిపోయిన తర్వాత ఇది బిల్డప్ చేస్తుంది. బిల్డప్ చేసినా సరే ఇది ఇవ్వలేనప్పుడు పైన మనకి టెర్రస్ పైన ఒక ట్యాంక్ అనేది ఉంటుంది అన్నమాట. స్పెషల్గా ఉండి ఆ ట్యాంక్కి ఒక పంప్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ కనెక్ట్ చేసినటువంటి పంపు ద్వారాగానే ఈ పంపు ఏదైతే ఇస్తుందో వెట్టికల్లా ఇది ప్రెజర్ సరిపోతలేదు అని అన్నప్పుడు వెంటనే ఆ ఏదైతే బూస్టర్ పంప్ ఉన్నదో ఆ బూస్టర్ పంప్ ఆన్ అయ్యి ఈ రెండు కూడా అది ఆటో మాన్యువల్లో రన్ అవుతుంది. బూస్టర్ పంప్ అనేది
వెంటనే మనకు బిల్డప్ ఇచ్చి వెంటనే ఆ లైన్ ఏదైతే ఉన్నదో ఆ లైన్లో ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే 7 kgsకి రీచ్ అవుతుందా లేదా ప్రెజర్ అనేది. నెక్స్ట్ మనం ఇప్పుడు జాకీ పంప్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ మెయిన్ హైడ్రెంట్ పంప్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మనం అది ఫైర్ ఇంజిన్ మాట. అంటే ఇంజిన్ ద్వారాగా డీజిల్ ఇంజిన్ మాట. అంటే ఇంజిన్ ద్వారాగా ఒకవేళ కరెంట్ లేదు, పెద్ద ఇన్సిడెంట్ జరుగుతున్న సమయంలోని మరి ఇవన్నీ కూడా ఈ పంప్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ ద్వారాగా రన్ అవుతున్నాయి. ఈ ఎలక్ట్రికల్ ద్వారాగా రన్ అవుతున్న సమయంలో ఎలక్ట్రికల్ పనిచేస్తలేదు. ఇప్పుడు ఎలక్ట్రికల్ పవర్ అనేది లేని సందర్భంలోని మనం ఇంజిన్ ద్వారాగా రన్ చేయాలి. ఇంజిన్ ద్వారాగా రన్ చేయాలంటే కనుక అప్పుడు అది 2 kgsకి వచ్చేసేటప్పటికి, అంటే ఎందు గురించి అంటే మనం సెటిన్ 1.5 kg 1 kgకి వచ్చేసేటప్పటికి జాకీ అని అవుతుంది, బిల్డప్ ఇస్తుంది, అయిపోయింది. దీని పరిస్థితి కూడా తగ్గిపోయింది. ప్రెజర్ అనేది ఇంకా లో లెవెల్కి తగ్గిపోయింది. లో లెవెల్ తగ్గిపోయినప్పుడు నెక్స్ట్ మనం హైడ్రెంట్ మీద డిపెండ్ అయ్యాం. ఈ పంపు కూడా ఎందు గురించి ఒకవేళ పెద్ద ఇన్సిడెంట్ అయింది, అప్పుడు కూడా ఒకవేళ 4.5 kgs కన్నా ఇంకా డౌన్ అయిపోతున్న సందర్భంలో ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుందంటే ఆ కంపెనీలో కానీ ఆ బిల్డింగ్లో కానీ పవర్ అనేది ఉండదు. ఎందు గురించి అంటే ఎమర్జెన్సీ రెస్క్యూ టీమ్ అని చెప్పేసి ఉంటుంది. మనం అంటే బిల్డింగ్లో ఉన్నటువంటి టీంని ఏదైతే టీం ఉన్నదో ఆ టీంని మనం సెపరేట్గానే వాళ్ళకి ఫైర్ ఫైటింగ్ ట్రైనింగ్ ఏ విధంగా చేయాలి, ఒకవేళ సేఫ్గా ఏ విధంగా చేయాలి అనేది ప్రతి దాని గురించి ఎక్స్ప్లెనేషన్, ఒకవేళ ఎలక్ట్రికల్ ఉన్న టైంలోని ఎట్లాగా దాన్ని ఫేస్ చేయాలనేటువంటి ప్రతి దాన్ని కూడా దాన్ని ఈ ERT టీం, ఎమర్జెన్సీ రెస్క్యూ టీం అని చెప్పేసి ఒక టీంని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రత్యేకించి బ్రీఫ్ చేసి అప్పుడు ఈ పంపు కూడా అప్పుడు వెంటనే వాళ్ళు పవర్ అనేది ఆఫ్ చేసేస్తారు. ఈ బిల్డింగ్ సిచ్యువేషన్ బట్టి ఇక్కడ పవర్ ఉండకూడదు ఇప్పుడు మనకి అని చెప్పి వెంటనే ఆఫ్ చేసిన తర్వాత వెంటనే అది 2 kgsకి వచ్చేసేటప్పటికి వెంటనే ఆటోలో ఆన్ అవుతుంది అన్నమాట. మళ్ళీ మాన్యువల్లో మాత్రం అది ఆటోలో కట్ ఆఫ్ అవ్వదు, మళ్ళీ వచ్చి చెక్ చేసి దాన్ని ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఈ విధంగా ఏదైతే ఉన్నదో బ్యాక్ టు బ్యాక్ మన ఒక బిల్డింగ్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ ఇలా జరుగుతున్న సందర్భంలో ఇవన్నీ ప్రెజర్ వైజ్గా, అంటే అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ని బట్టి, అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాన్ని బట్టి మనం ఇది యూజ్ చేయడం అనేది జరుగుతుంది పంప్ వైజ్. ఒక పంపుకి పెట్టిన సెట్ పాయింట్ ఒక లెవెల్కి అయితే దాని కింద లెవెల్కి వచ్చేసేటప్పటికి ఇంకా బిల్డప్ సరిపోతలేదు అన్నటప్పుడు హైడ్రెంట్ పంప్ నడుస్తుంది. ఈ హైడ్రెంట్ పంప్ కూడా సరిపోతలేదు, ఎలక్ట్రికల్ పవర్ లేదు అని అన్న సందర్భంలో మనకి ఫైర్ ఇంజిన్ అనేది ఇది ఇంజిన్ పంప్ అని ఇంజిన్ ద్వారాగా మనకి డీజిల్ ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయ్యి లైన్లో ప్రెజర్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు ప్రెజర్ స్విచ్చెస్ నెక్స్ట్ ఈ పంపులు ఎలాగ ఆన్ అవుతుంది అనేది చూపించాను కదా. మీకు ఇప్పుడు నేను వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది, దానికి మనం అటువైపు సెక్షన్ వైపు ఏముంటాయి, డెలివరీ వైపు ఏముంటుందని నీకు చూపెడతా, డిశ్చార్జ్ వైపు. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా మన అసలు వాటర్ ఎలా తీసుకుంటాను అంటే ఎప్పుడు కూడా గ్రావిటేషన్ లెవెల్ ఉండేటట్టుగా మాత్రమే ఫైర్ ట్యాంక్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందు గురించి అంటే అది చెక్ చేసి చేయాలి అని అన్నట్టుగా డిజైన్ ఎక్కడ ప్లాన్ చేయరు, మీకు అర్థమవుతుందని. ఎందు గురించి అంటే చాలామంది టెక్నీషియన్స్ కానీ చాలామందికి అసలు ప్రాపర్గా ఈ ఫైర్ ఫైటింగ్ పంప్స్ గురించి అక్కడ ఉన్నటువంటి ప్రెజర్, ఎంత ప్రెజరు ఒకవేళ బిల్డప్ అవుతుంది, ఏ పంపు తర్వాత ఏ పంపు అనేది రన్ అవుతుంది అనేది చాలామందికి తెలియదు. ఎందు గురించి అంటే నేను చాలామందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగితే వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతున్నారు. ఈ వీడియోస్ నేను ప్రత్యేకించి చేయడం గల కారణం మీకు ఎంతో కొంత నేను చెప్తున్న దాన్ని బట్టి మీకు నాలెడ్జ్ వస్తుంది అన్నట్టుగా నేను ఆలోచించి ఆ ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడైతే మనకి దీన్ని మనం సెక్షన్ అని చెప్పేసి అంటాం. అంటే ట్యాంక్ నుంచి ఏదైతే ఉన్నదో ట్యాంక్ నుంచి మనం ఒక పైప్ తీసుకొని అది పైప్ కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని సెక్షన్ హెడర్ అని చెప్పేసి అంటారు. ఇది అంటే కామన్గా అన్ని పంపులకి దీని హెడర్ అన్ని పంపులకి కామన్గా కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. అంటే మన లైన్ ఏదైతే ఉన్నదో ఈ లైన్ నుంచి ఇలా వరుసగా పంపులన్నింటికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ మెయిన్ హెడర్ ఏదైతే ఉన్నదో ఈ హెడర్ నుంచి మీరు చూసినట్లయితే కనుక దీనికి ఒకవేళ ఈ పంపు ఒకవేళ రిపేర్ అయితే కనుక దాన్ని వర్క్ చేసుకోవడానికి దాని ముందు పెట్టినటువంటి ఒకటి వాల్ మాట. ఈ వాల్ ఆఫ్ చేసిన తర్వాత ఈ వాటర్ అనేది ఇటు ఫ్లో అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వాల్ సెట్ చేసుకున్నాం కదా మనం, ఇలాగ డిశ్చార్జ్ అనేది ఇలా తీసుకొని మన అవుట్లెట్ నేను మీకు చూపెడతాను, అవుట్లెట్ కూడా మీకు డిశ్చార్జ్ లైన్ కూడా ఇప్పుడు ఈ పంప్ నుంచి వస్తుంది, ఈ పంప్ నుంచి మనకి డిశ్చార్జ్ లైన్ అనేది వెళ్తుంది. అంటే ఈ మూడాట్లకి కామన్గా సేమ్ ఇది సెక్షన్ మాట. మనకు డిశ్చార్జ్ నేను అటువైపు చూపెడతాను మీకు చూద్దరు కానీ. నేను మీకు చెప్పాను కదా సెక్షన్ అటువైపు ఉంటుంది, వాటర్ నుంచి వాటర్ ట్యాంక్ నుంచి అటువైపు గ్రావిటేషన్గా పంప్స్కి వస్తుంది. పంప్స్ నుంచి ఏదైతే ఉన్నదో పంప్ రన్ అయినప్పుడు దీని నుంచి ఇది డెలివరీ మాట, అంటే బయటకు వచ్చింది, డిశ్చార్జ్ అయింది. ఈ డిశ్చార్జ్ అయిన తర్వాత ఇప్పుడు కూడా పంప్ అవుట్ సైడ్
బయటకు వచ్చిన తర్వాత ఒకటి ఎన్ఆర్వి పెట్టడం జరుగుతుంది. ఎన్ఆర్వి దేని గురించి పెట్టడం జరుగుతుంది? మనం ఇంత వాటర్ ఇంత ఫోర్స్గా లైన్లోకి బిల్డప్ చేసి పంపించేసిన తర్వాత వాటర్ అనేది వెళ్ళిపోయింది, లైన్లో నిండిపోయిన తర్వాత ప్రెజర్ 7 kgs బిల్డప్ అయిపోయిన తర్వాత మరి ఆ వాటర్ ఏదైతే ఉన్నదో మళ్ళీ రిటర్న్ ట్యాంక్లోకి రాకూడదు కదా. ట్యాంక్లోకి రాకుండా పెట్టేదే ఎన్ఆర్వి మాట. అంటే ఎన్ఆర్వి అంటే నాన్ రిటర్న్ వాల్ మాట. ఆ వాల్ పెట్టడం వల్ల ఏదైతే లైన్ బిల్డప్ అయిందో ఆ వాటర్ వెనక్కి రాకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పెట్టాం కదా ఈ ఎన్ఆర్వి నుంచి ఇలా వచ్చింది బయటికి. మళ్ళీ ఇక్కడ ఒక వాల్. ఈ వాల్ ఎందు గురించి అంటే ఇది కూడా సేఫ్టీగా మనం ఏదైతే వర్క్స్ చేసుకుంటున్నామో వర్క్ సేఫ్టీగా అవుట్లెట్లో ఉన్నటువంటి వాల్ మాట. ఇది పంప్ అవుట్లెట్లో ఉన్నటువంటి వాల్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇది డిశ్చార్జ్ లైన్ మాట. అంటే అది సెక్షన్ అంటే తీసుకుంటుంది, అక్కడి నుంచి తీసుకొని మోటార్ ద్వారా వచ్చిన తర్వాత ఇది డిశ్చార్జ్ హెడ్డర్ మాట. ఈ హెడ్డర్ కూడా మీరు చూసినట్లయితే కనుక ఇది డిఫరెంట్ హెడ్డర్స్. అంటే హెడ్డర్ కామన్గానే ఉంటుంది. అంటే ఒక హెడ్డర్ అంటే మీరు ఏం విడిగా అనుకోకండి. ఏదైతే ఒక లైన్ ఉన్నదో ఆ లైన్ని ఒక పైప్ కనెక్ట్ చేసిన తర్వాత అవుట్లెట్లో ఉన్నటువంటి మోటార్లు ఎన్ని అయితే ఉన్నాయో అవన్నీ కూడా కామన్గా కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది జాకీ పంప్కి ఏ విధంగా కనెక్ట్ చేసామో సేమ్ వచ్చేసేటప్పటికి మెయిన్ పంపు కూడా సేమ్ ఒక ఎన్ఆర్వి, ఒక వాలు, నెక్స్ట్ వచ్చేసి ఈ హెడ్డర్ అంటే డిశ్చార్జ్ హెడ్డర్ అవుట్లెట్లో ఉన్నటువంటి ఈ హెడ్డర్కి సేమ్. ఈ మనకి ఇంజిన్కి వచ్చేసేటప్పటికి మెయిన్ హైడ్రెంట్ పంపుకి వచ్చేసేటప్పటికి జాకీ పంపుకి వచ్చేసేటప్పటికి కూడా సేమ్ కనెక్ట్ చేయడం ఇవి ఒకే లెక్కల్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడి నుంచి ఈ హెడ్డర్ నుంచి అవుటర్ ఏదైతే ఉన్నదో అవి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎందు గురించి అంటే మనకు బిల్డింగ్ ఏదైతే ఉన్నదో బిల్డింగ్ మధ్యలో ఉంటే మనకి చుట్టూరు కూడా స్పేస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మన స్ప్రింక్లర్స్కి ఇచ్చే లైన్ వేరేగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ చుట్టూరు ఇవ్వాలంటే కనుక దాన్ని మనం యార్డ్ హైడ్రెంట్ అని చెప్పేసి అంటాం. మరొకసారి చెప్తున్నాను, మన బిల్డింగ్ సెంటర్ నుండి బిల్డింగ్ సరౌండింగ్ చుట్టూరు ఉన్నటువంటి ఫైర్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యార్డ్ హైడ్రెంట్ అని చెప్పేసి అంటాం. ఈ యార్డ్ హైడ్రెంట్కి ప్రత్యేకించి మనం ఒక లైన్ తీసుకొని బిల్డింగ్ చుట్టూరు ఓన్లీ లెవెల్ ఏదైతే ఉన్నదో గ్రౌండ్ లెవెల్లో బిల్డింగ్ చుట్టూరు తిప్పుతామాట. ఇందు గురించి యార్డ్ హైడ్రెంట్ పెట్టడం కారణం ఏంటంటే ఒకవేళ బిల్డింగ్ బయట నుంచి అవుట్ సైడ్ ఏదన్నా ఫైర్ జరిగింది అని అంటే కనుక మనం బయట నుంచి బిల్డింగ్ పైకి వాటర్ అనేది కొట్టాలి కదా. అక్కడ ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించి బయట నుంచి కొట్టాలంటే కనుక మరి మనం లోపలే ఓన్లీ బిల్డింగ్ లోపలికే పంపించి లైన్స్ అన్ని కనెక్ట్ చేసామనుకో బిల్డింగ్ చుట్టూరు కావాలి కదా. అందు గురించి మనం కనెక్ట్ చేసేదే ఇది యార్డ్ హైడ్రెంట్ మాట. నెక్స్ట్ రెండో లైన్ ఏదైతే ఉన్నదో మనకి ఇంకొక లైన్ వచ్చేసేటప్పటికి అది ఓన్లీ మనం స్ప్రింక్లర్స్ కనెక్ట్ చేస్తాను. నేను మీకు స్ప్రింక్లర్స్ గురించి లోపల ఉన్నటువంటి డిటెక్టర్స్ గురించి నేను ఎవ్రీథింగ్ పార్ట్ వైజ్గా నేను మీకు చెప్తాను. ఈ సబ్జెక్ట్ కనుక మీరు నేర్చుకుంటే కనుక ఒక సేఫ్టీ పరంగా ఏం కావాలి, అసలు ఫైర్ ఫైటింగ్ పంపులో ఏముంటాయి, ఎంత ప్రెజర్స్ తోటి ఉంటాయి, నెక్స్ట్ వచ్చి దేని తర్వాత ఏది ఆన్ అవుతుంది, పైన ఉండేటువంటి సేఫ్టీస్ ఏంటి అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అది ఈ సబ్జెక్ట్ కానీ మీరు తెలుసుకుంటే కనుక. నెక్స్ట్ మనం ఈ డిశ్చార్జ్లో ఇంకొక అవుట్లెట్ ఏదైతే తీసుకున్నామో అది వచ్చేటప్పటికి స్ప్రింక్లర్స్ కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఓన్లీ స్ప్రింక్లర్స్. ఆ స్ప్రింక్లర్స్ కూడా ఎంత డిస్టెన్స్లో ఉన్నదో నేను మీకు వీడియోలో చూపెడతాను నెక్స్ట్ వీడియోలోని. ఇప్పుడు రెండోది వచ్చేసేటప్పటికి మనకి ఏదైతే మనం ఒక సాఫ్ట్ తీసుకుని బిల్డింగ్ ఏదైతే ఉన్నదో ఒక ఫ్లోర్ వైజ్గాన మనం రెండు సైడ్లు అంటే బిల్డింగ్లో ఒక ఫస్ట్ ఫ్లోర్ అనుకోండి. ఆ ఫస్ట్ ఫ్లోర్లో స్టార్టింగు నెక్స్ట్ ఎండింగు ఈ రెండు దగ్గర కూడా మనం ఈ హోస్ రీల్ కనెక్టింగ్ అనేది అక్కడ పెడతాం అన్నమాట. హోస్ రీల్ ఛాంబర్ అనేది ఒక సాఫ్ట్ క్రియేట్ చేసి ఆ సాఫ్ట్లో హోస్ రీలు అక్కడికి వచ్చేసేటప్పటికి మనం ఎందు గురించి అంటే 1.5 ఇంచెస్ రీల్ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఈ హైడ్రెంట్కి సంబంధించి 65 mm మన హోస్ రీల్ పెద్ద రీల్ ఒకటి ఉంటుంది అన్నమాట. అంటే అక్కడ చిన్న రీల్ ఒకటి పెద్దది ఒకటి, ఈ రెండు కూడా ఎమర్జెన్సీ పర్పస్లోని మనకి అక్కడ ఒకవేళ తక్కువగా ప్రమాదం జరిగింది అని అంటే కనుక అక్కడ మనం ఈ 1.5 ఇంచెస్ ఏదైతే అంటే అంగుళన్నర అంటే ఈ అంగుళన్నర పైపు తోటి మనం చేసేటప్పటికి అక్కడ వెంటనే అందులో కూడా రెండు ఉంటాయి. ఒకటి వచ్చేసేటప్పటికి జెట్ ప్రెషర్ తోటి వస్తుంది, రెండోది వచ్చేసి ఇలా మన స్ప్రింక్లర్ వచ్చినట్టుగా వస్తుంది అన్నమాట. అంటే ఈ హోస్ రీల్ కూడా నేను మీకు చూపెడతాను అది డ్రమ్లోని ఏ విధంగా ఉంటుంది అనేది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ లైన్ అంతా కూడా ఆ డిశ్చార్జ్లోకి వస్తుంది కదా. ఈ డిశ్చార్జ్లోకి వచ్చినప్పుడు మీకు హెచ్ఎన్ఎస్ గురించి ఏ విధంగా చెప్పానో అదేవిధంగా సేమ్ టు సేమ్ ఈ డిశ్చార్జ్ లైన్ కూడా మనం మీరు లాస్ట్లో చూసినట్లయితే కనుక అక్కడ ఒక ట్యాంక్ ఉన్నదన్నమాట.
అదే ఎయిర్ కుషన్ ట్యాంక్. ఇది గురించి అంటే మనం ఇంత బిల్డప్ వాటర్ ఇంత లైన్లోకి ఇస్తున్నామని అంటే బిల్డింగ్ చుట్టూరు, బిల్డింగ్ లోపల మొత్తం సేఫ్టీ పరంగా మొత్తం తిరుగుతుంది కదా. తిరుగుతున్నప్పుడు మరి వాటర్ అనేది మరి తిరుగుతుంటుంది, బ్యాలెన్సింగ్ కావాలా. ఈ బ్యాలెన్సింగ్ లేకపోతే కనుక ఎక్కడ ఏదో ఒక లైన్కి డ్యామేజ్ జరగడం ఇటువంటివి జరుగుతాయి. అలాంటి డ్యామేజ్నెస్ ఏమీ జరగకుండా బ్యాలెన్సింగ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అందులో ఏదన్నా కనుక ఎయిర్ కానీ ఎక్కువగా ఉన్నదనుకో, ఈ ఎయిర్ అంతా కూడా సర్క్యులేట్ అయ్యి ఆ ఎయిర్ కుషన్ ట్యాంక్ పైన టాప్లోని మనం ఒక ఎయిర్ వెంట్ అనేది ఇస్తామాట. హాట్ ఎయిర్ వెంట్ అంటే ఇంత ప్రెజర్ దాటిన తర్వాత ఏదైనా ఎక్స్ట్రా కనుక ఉంటే కనుక రిటర్న్ ఆ ఎయిర్ పైన ఉన్నటువంటి ఏదైతే వాల్ ఉన్నదో దాని నుంచి ఆ ఎయిర్ వెంట్ నుంచి అవుట్ అయిపోతుంది. మనకి లైన్లో వాటర్ అనేది బ్యాలెన్సింగ్ జరుగుతుంది అన్నమాట. మీరు చూసినట్లయితే కనుక ఇది అంటే ఈ పంప్ రూమ్, ఈ ఫైర్ ఫైటింగ్ ఉన్నటువంటి పంప్ రూమ్ అంతటికి సంబంధించినటువంటి ఇది ఫైర్ పంప్ రూమ్ మెయిన్ ప్యానల్ మాట. ఈ ప్యానల్లోనే మన జాకీ పంపు ఎంత సెట్ ప్రెజర్ మనం పెడతాం, ఆ సెట్ ప్రెజర్కి సంబంధించి ఆ సెలెక్టర్ స్విచ్చెస్ ఉంటాయి. ఎందుగురించి అంటే చాలా ఈ పంప్స్ అన్ని చూసారు కదా, ఆ ప్యానల్లో కూడా ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ విధంగా జరుగుతుంది అని దాని గురించి మీకు చెప్పడం గురించి నేను చూపెడుతున్నాను. ఈ ప్యానల్లో మెయిన్గా ఇది మెయిన్ పవర్ ఇప్పుడు కూడా ఆన్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జాకీ పంప్ పవర్ ఏదైతే ఉన్నదో అది ఆన్లో ఉండాలి. దానికి సంబంధించినటువంటి మెయిన్ స్విచ్ వచ్చేసేటప్పటికి ఆటో కట్ ఆఫ్లో ఉండాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి రెండోది వచ్చేసి ఇక్కడ కింద సెలెక్టర్ స్విచ్ ఉన్నది కదా, ఇది ఆటో మాన్యువల్లో ఉంటుంది. నేను ప్రజెంట్ మీకు చూపించడం గురించి నేను చూపెడతాను. ఇదైతే కనుక ఇప్పుడు ఆటోలో ఉండాలి. అంటే అన్నీ కూడా ఆటోలో ఉండాలి. అంటే ప్రమాదం ఎప్పుడు ఏ విధంగా జరుగుతుందో ఎవరో కూడా గుర్తించలేని సందర్భంలో మనము దానికి తగినటువంటి రిస్క్ చేయాలి అని అంటే కనుక ఎమర్జెన్సీగాన వాటర్ సోర్స్తో ఉపయోగించేటువంటి సిస్టమ్ పనిచేయాలి అని అంటే కనుక, అంటే ఇది మెయిన్గా ఓన్లీ వాటర్తో మనం రిస్క్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రమాదాన్ని ఫైర్ అనేది ఆఫ్ చేయడానికి మాత్రమే. అంటే అన్నిటిలోని ఈ సిస్టాన్ని మాత్రం యూజ్ చేయకూడదు. ఎందు గురించి అంటే ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రికల్ ప్యానల్స్లో అక్కడ ఫైర్ అయ్యింది అని చెప్పేసి మనం వెంటనే ఫైర్తో అనేది ఎప్పుడు కూడా చేయకూడదు. అది చాలా ప్రమాదకరంగా అవుతుంది. దానికి సంబంధించినటువంటి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో నేను దాని గురించి కూడా చెప్తాను. ఒకవేళ అక్కడ ఎటువంటి ఎక్స్టింగ్యూషర్ యూజ్ చేస్తే కనుక మనకి అక్కడ కంట్రోల్ చేయొచ్చు, ఆ ఫైర్ని అనేది కంట్రోల్ చేయొచ్చు అని దాని గురించి నేను మీకు అప్పుడు చెప్తాను. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మెయిన్ పంపు. ఈ మెయిన్ పంపు కూడా ఇప్పుడు కూడా ఆటోలో ఉండాలి. ఆటోలో నేను ఇప్పుడు అన్ని ఆఫ్లో పెట్టి మీకు చూపెడదామని చెప్పేసి ఇది కూడా మనం ఆటోలో పెట్టుకోవాలన్నమాట. అంటే ఈ జాకీ పంపు ఒకవేళ ఇవ్వలేదు అని ఆటోలో ఇవ్వలేదు, దాని ప్రెషర్ కన్నా ఎక్కువగా తగ్గిపోతుంది, అవుట్లెట్లో ఎక్కువగా కన్జంప్షన్ జరుగుతుంది, అంటే ఎక్కువగా వాడుతున్నారు, వాటర్ సరిపోతలేదు, అలాంటి టైంలో ఈ పంపు నడుస్తుంది అన్నమాట. ఓకేనా. ఇది కూడా ఇప్పుడు ఆటోలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది బూస్టర్ పంప్ అన్నమాట. ఇది కూడా నేను మొత్తం ప్యానల్ అంతా ఆఫ్ చేశాను, మీకు 1 by 1 చూపెడతాను. ఇది కూడా ఎప్పుడు కూడా ఆన్లో ఉండాలి. ఆన్లో ఉన్న తర్వాత దీన్ని కూడా ఇప్పుడు కూడా ఆటోలో పెట్టాలి. అంటే ఈ బూస్టర్ పంప్, ఇది మన మెయిన్ పంప్ ఏదైతే ఉన్నదో మెయిన్ పంపుకి బూస్టర్ పంప్కి కామన్గా ఉంటుంది అన్నమాట. ఇందు గురించి ఏంటి, ఈ మెయిన్ పంపులో ఎప్పుడైతే డౌన్ లెవెల్ దిగిందో వెంటనే ఇది బూస్టర్ పంప్ అనేది టెర్రస్ పైన కదా ఉంటుంది. ఈ టెర్రస్ పైన ఉన్నప్పుడు అది బూస్టింగ్ లైన్లోకి ఇవ్వడానికి దానికి ఎక్కువ సామర్థ్యం ఏమీ అవసరం ఉండదు అన్నమాట. ఇందు గురించి అంటే కింద నుంచి ఎప్పుడైతే లైన్లో ఉన్నటువంటి వాటర్ కింద నుంచి పైకి ఫ్లోర్స్ అన్నిటికీ పంపించాలంటే కనుక అది ఇబ్బంది అవుతుంది. అదే పైన ఉన్నటువంటి ట్యాంక్ నుంచి వాటర్ తీసుకుని ఇలా కిందకి పంపించడానికి ఎర్లీగా తొందరగా రావడానికి బూస్టింగ్ చేయడానికి ఉంటుంది అన్నమాట. అందు గురించి ఎప్పుడు కూడా బూస్టర్ పంప్ అనేది ఎప్పుడు టెర్రస్ పైలో టాప్ లెవెల్ ఏదైతే ఉన్నదో ఆ లెవెల్లో పెట్టడం జరుగుతుంది. ఈ రెండు ఫంక్షనింగ్ ఒకవేళ దిగిపోయింది అని అన్న టైంలో, పవర్ లేదు అని అన్న టైంలో మాత్రమే మనం ఈ ఫైర్ ఇంజిన్ అనేది 2 kgsకి వచ్చేటప్పటికి ఆన్ అవుతుంది. ఇది టోటల్గా వచ్చేసేటప్పటికి ఇది ఫైర్ ప్యానల్. నేను మీకు ఇండివిజువల్గా స్ప్రింక్లర్స్ గురించి, డిటెక్టర్స్ గురించి నేను ఎవ్రీథింగ్ నేను చెప్తాను. ఒకవేళ నా ఛానల్ మీరు చూస్తున్న వీడియోలు కనుక మీకు ఎటువంటి డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేస్తే కనుక నేను దాని గురించి నేను మరొక వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. థ్యాంక్ యూ.